ఆంధ్రప్రదేశ్ సర్వే అధికారుల సంఘం చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలు నిన్న ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలకు అధికారులుగా కరుణకుమార్, చరణ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన ఏ కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శిగా బైరెడ్డిపల్లి మండల గ్రామ సర్వేయర్ సి లోకనాథం, ఉపాధ్యక్షులుగా చిత్తూరు రూరల్ మండలంకు చెందిన గ్రామ సర్వేయర్ యోగేష్, సంయుక్త కార్యదర్శిగా పలంనేరుకు చెందిన ఎం కృష్ణమూర్తి, కోశాధికారిగా పెద్ద పంజానికి చెందిన ఎన్ రామాంజనేయులతో పాటు మరో 6 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉదయం నామినేషన్ల స్వీకరణ అనంతరం ఉపాధ్యక్షులు, కార్యదర్శి పదవికి మినహా మిగిలిన పదవులన్నింటికీ ఒక్కో నామినేషన్ చొప్పున రావడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులకు ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తమ 3 ఏళ్ల పదవీ కాలంలో జిల్లాలోని ప్రభుత్వ సర్వేయర్ల సమస్యలను తమ కమిటీ ప్రతినిధులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కాగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రతినిధులను జిల్లాకు చెందిన సర్వేయర్లు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘము చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి మన చిత్తూరు జిల్లా 4 డివిజన్ల నుంచి అందరూ సభ్యులు ఇక్కడ హాజరయ్యి ఏకగ్రీవంగా ఈ బాడీని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా పైన మీరు ఉంచిన ఈ బాధ్యతని వమ్ము చేయక మేము సీనియర్స్, జూనియర్స్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్క సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన వాటిని జిల్లా స్థాయిలో, వాటిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగే వాటిని రాష్ట్ర స్థాయి సంఘాన్ని పంపించి మేము వాటిని పరిష్కరించి కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు బాడీ ఎలక్షన్ కోసము నేను ఎలక్షన్ కమిషన్గా అపాయింట్ అయ్యి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఈ విధులు నిర్వహించాను. ఇందులో 11 మంది పోస్టులు ఉంటాయి, 11 మంది బాడీలో ఉంటారు. ఆ 11 మందికి గాను 2 మాత్రమే ఎలక్షన్ నిర్వహించారు. మిగతా 9 కూడా ఇనామినస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ఓటర్స్ అంతా కూడా 44 మంది ఓటర్స్ అంతా కూడా ఫోరంతో పూర్తిగా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్లో 11 మందిలో 9 మంది ఇనామినస్, మిగతా 2 అంటే వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎలక్షన్ ద్వారా నిర్వహించబడి సో ఎలక్షన్ని డిక్లేర్ చేస్తూ 11 మంది యొక్క ఆ లిస్టు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్గా కిరణ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్గా యోగేష్ గారు, సెక్రటరీగా లోకనాథం గారు, జాయింట్ సెక్రటరీగా కృష్ణమూర్తి గారు, ట్రెజరర్గా ఎస్ రామాంజులు గారు, అలాగే ఈసీలు 6 మంది సమీరా గారు, చిన్ని కృష్ణ గారు, ఉమాశంకరయ్య గారు, సురేంద్ర నాయక్ గారు, గోపీనాథ్ గారు, భాస్కర్ గారు వీళ్ళని డిక్లేర్ చేస్తూ మనము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బాడీ మొత్తం కూడా ఈ డిక్లరేషన్తో బాడీ ఇంకా విధులు నిర్వహిస్తారు. ఈ కాలం వచ్చి 3 సంవత్సరాలు ఈ బాడీ ఉంటుంది. ఈ బాడీ 3 సంవత్సరాలు సర్వే అభ్యున్నతికి కృషి చేస్తారని తెలియజేయడం జరిగింది. ఇది వచ్చి ఓన్లీ చిత్తూరు జిల్లా, కొత్తగా వచ్చిన జిల్లా చిత్తూరు. 32 మండలాలు, 32 మండలాలు చిత్తూరు కొత్త జిల్లా. అలాగే ఎలక్షన్ ఆఫీసర్ 2వ వ్యక్తిగా బి చరణ్ గారు, ఇతను ఇద్దరం కలిసి ఇది నిర్వహించడం జరిగింది.